ఆన్ చేస్తాను. ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ మీటింగ్లో ఏంటంటే 3 AM క్లబ్. మనం 3 AM క్లబ్ ఎందుకు స్టార్ట్ చేసాం, అలాగే 3 AM క్లబ్ ద్వారా ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. వన్ మంత్, మోర్ దాన్ 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 1 మంత్ ద్వారా ఎవరైతే మేము పార్టిసిపెంట్స్, ఎవరైతే మేము ఉన్నామో వారియర్స్, మేము వాళ్ళని వారియర్సే అంటాం. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నామో మేము ఎటువంటి బెనిఫిట్స్ అనేది పొందాము, అలాగే నెక్స్ట్ ఫర్దర్గా 4 మంత్స్లో ఈ 2025 అనేది ఎండ్ అయిపోతుంది. సో 2026కి మనకు ప్రిపరేషన్లో అటెంప్ట్ ఇవ్వాలి, లేకపోతే 2027లో అన్న మేము అటెంప్ట్ ఇవ్వాలి అంటే కనుక ఈ 4 మంత్స్ మనము కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలిగాము అంటే ఈ 4 మంత్స్ అంటే మనము ఇప్పటివరకు ప్రిపరేషన్ 1 year బ్యాక్, 2 years బ్యాక్ స్టార్ట్ చేసి ఉండవచ్చు. బట్ ప్రాపర్ ప్రిపరేషన్, ఒక బ్యూరోక్రాట్స్ కావాల్సిన స్ట్రాటజీ, అలాగే కన్సిస్టెన్సీ, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఐఏఎస్ అవ్వడం చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. బట్ వాళ్ళలో మనం ఫిల్టర్ అయ్యేసి లబాసనకు మనం వెళ్ళాలి అంటే కనుక మనము ఒక బ్యూరోక్రాట్ లాగా థింక్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఎలాంటి అలవాట్లు అయితే ఉంటాయో అటువంటి అలవాట్లు మనకు ఉంటేనే కదా మనం లబాసనాకి వెళ్ళడానికి మేజర్ మోర్ ఛాన్సెస్ అనేది మనకు ఉంటాయి. సో అటువంటి హ్యాంగ్ అవుతున్నా, నెట్వర్క్ ఇష్యూ. ఓకే, 1 సెకండ్, మొబైల్ సెర్చ్ చేస్తాను. యా, ఓకే. సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో అంటే మనం మెయిన్గా ఏంటంటే సి యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది ఒక స్ప్రింట్ కాదు, మ్యారథాన్ మాదిరి. సో మ్యారథాన్ అంటే లాంగ్ డ్యూరేషన్ రన్ కదా. సో లాంగ్ డ్యూరేషన్కి వెళ్ళాలి అంటే కనుక మధ్య మనకు మోటివేషన్ తగ్గిపోద్ది. సమ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో స్ట్రగుల్స్ ఫేస్ అవుతాయి. సో వాటన్నిటిని తట్టుకొని మనం నిలబడాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే కనుక దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఏం జరిగినా ఏదైనా కానీ మనకు కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేసామంటే కనుక డెఫినెట్లీ మనకు యూపీఎస్సీ రిజల్ట్స్ మనం అనుకున్న రీతిలో మనము దాన్ని అచీవ్ చేయగలుగుతాం. సో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి అంటే కనుక కన్సిస్టెంట్గా ఓకే. సో కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేయాలంటే కనుక మెయిన్గా మన దగ్గరకు ఉండాల్సింది సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ ఎప్పుడు వస్తుందంటే కనుక ప్రాపర్ ప్లానింగ్ ఎప్పుడు వస్తుందంటే కనుక మనం షెడ్యూల్ చేసుకోవాలి, మన టైంని షెడ్యూల్ చేసుకోవాలి. సో నాకు ఒక్క విషయం చెప్పండి, ఆల్రెడీ ఎవరైతే 3 AM క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ 1.5 మంత్ టైంలో మీరు ఎటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క 3 AM క్లబ్ ద్వారా మీరు ఎటువంటి బెనిఫిట్స్ పొందారో ఒక్కసారి మీ యొక్క పర్సెప్షన్ షేర్ చేసుకోండి. ఓకే. నవీన్ బ్రో, కిరణ్, అంటే మీ 3 AM క్లబ్ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ మీరు పొందారు ఈ 1.5 మంత్లో మీలో ప్రిపరేషన్లో మీరు చూసిన చేంజెస్ ఏంటి? సో ఎవరైనా చెప్పండి ఒక్కసారి. టైం అనేది కొంచెం సేవ్ అవుతున్నట్టు ఉంది బ్రో. టైం సేవ్ అవుతుంది. గుడ్ గుడ్. ఓకే. ఓకే. అండ్ కిరణ్, నీకు ఎటువంటి చేంజెస్ నువ్వు చూసావు? గణేష్ నేనైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలే. మ్మ్. ఒక 1 మంత్ లో ఒక 20 days 15 days లేవచ్చు అంతే నేను. ఓకే. అంటే బట్ మంచిగా అనిపించింది. ఏం చేంజెస్ కనిపించావు అంటే ఆ, అంటే 3 AM లేక ముందు లేచిన తర్వాత ఎటువంటి వేరియేషన్ నీ లైఫ్లో నీకు కనిపించింది? అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ మంచిగా స్టడీ, లాంగ్ టర్మ్ మంచిగా అనిపించింది ఒకటి. ఓకే, గుడ్ గుడ్. అంటే రోజులో టైం చాలా, ఇంత టైం ఉంటుందా అనిపించింది ఎన్ని రోజులలో. యా. ఒకటి. యా, గుడ్. ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా మంచిగా అనిపించింది కొంచెం. మార్నింగ్ లేవడం వల్ల కూడా
ఉమ్, యాక్టివ్గా ఉంటారు కొంచెం. ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లా అంటే 8కి లేచేది, లేట్ నైట్ పడుకునేది, మార్నింగ్ లేస్తే కొద్దిగా బాగుంటుంది. యా ఎగ్జాక్ట్లీ ఏదైతే కిరణ్ చెప్పాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కిరణ్. సో మెయిన్గా మనకు లేట్ నైట్ అంటే మార్నింగ్ నిద్ర లేవాలంటే మనం లేట్ నైట్ ముందుగా నిద్రపోవాలి. సో ఆ యొక్క డిసిప్లిన్ అనేది మనలో ఇన్బిల్ట్గా తయారవుతుంది. సో డిసిప్లిన్గా ఇన్బిల్ట్గా ఎప్పుడైతే తయారవుతుందో డెఫినెట్లీ మన గోల్కి మనము అచీవ్ చేయడానికి దగ్గరగా ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు మెయిన్గా దీంట్లో మెయిన్గా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే కనుక మనము డివేట్ అయిపోతాం. నేను కూడా డివేట్ అవుతున్నాను, మీరే కాదు నేను కూడా డివేట్ అవుతున్నాను. సో దీన్ని డివేట్ కాకుండా రెగ్యులర్గా మనము టచ్లో ఉంటే రెగ్యులర్గా మనం కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలంటే కనుక ఎవ్రీ సండే మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి అని మెయిన్ అజెండా నేను తీసుకున్నాను. ఎవ్రీ సండే మన మీటింగ్. ఈ మీటింగ్లో మెయిన్గా మనం ఏంటంటే కనుక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయాలి. ఆ 40 మినిట్స్ 30 మినిట్స్ టైం ఏదైతే ఉంటుందో ఎవరో ఒక టాపిక్ ఒక ఇప్పుడు ఆ వీక్లో జరిగిన ఎస్ఎన్టీ టాపిక్స్ మొత్తం ఒకరు విత్ ఇన్ గ్లిమ్సెస్ అంతే. ఈ పలానా కంట్రీలో ఈ పలానా కొత్త స్కీమ్, ఐ మీన్ కొత్త ఇన్వెన్షన్ జరిగింది. అలా ఇప్పుడు పిఎస్ అలర్ట్గా ఈ కంట్రీతో ఈ యొక్క ఐ మీన్ డెమోక్రటిక్ సంథింగ్ అలా. అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరు మనం ముందుగానే గ్రూప్లో డిస్కస్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్లో ఆ యొక్క సబ్జెక్ట్ గురించి ఓవరాల్గా ఆ వీక్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ జరిగాయో వాటికి జస్ట్ డిస్కస్ చేద్దాం. జస్ట్ మీటింగ్ రావడం, వన్ బై వన్ నేను ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింటాం కాబట్టి ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్పాలనేసి జస్ట్ గ్లిమ్సెస్. సో ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ పిఎస్ఆర్లో ఈ యొక్క కంట్రీలో ఈ యొక్క టాపిక్లో కవర్ చేయాలి. సో ఈ ఎస్ఎన్టీలో ఇవి జియోగ్రఫీలో ఈ రిలేటెడ్గా వచ్చాయి. సో అలాగే హిస్టరీ రిలేటెడ్ ఏమైనా వచ్చింటే హిస్టరీ కరెంట్ అఫైర్స్. సో ఇలా మనం అంటే కరెంట్ అఫైర్స్ మనం అందరము అన్ని కవర్ చేస్తాం. బట్ పర్టికులర్గా మనం ఏదో ఒక సబ్జెక్ట్ గురించి అక్కడ డిస్కస్ చేస్తాం. ఎవ్రీ సండే నేనైతే ఇది మాత్రం కంపల్సరీ ఒక్కరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను మాత్రం ఇది కన్సిస్టెంట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఓన్లీ 4 మంత్స్ 120 డేస్ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క 120 డేస్ ఛాలెంజ్ గురించి తెలిసి ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు కూడా ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే కనుక నేను హెల్ప్ చేస్తాను. అది ఎలా ఏంటి ప్రాపర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక డైలీ డైలీ ఉండాలి. మెయిన్గా నేను పర్సనల్గా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో పర్సనల్గా చాలామంది నాతో పాటే రూమ్లో, ఐ మీన్ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళు ఉన్నారు. సో మెయిన్ గమనించి ఏంటంటే కనుక మనము మార్నింగ్ లేస్తాము 1 or 2 days 3 days 1 week 7 days అదో 10 days అవుతుంది. మళ్ళీ మనం లోకి పడిపోతున్నాం. మళ్ళీ లోకి పడ్డప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాం. అరే గ్రూప్లో వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అరే ఈరోజు నేను లేవలేదు కదా, మళ్ళీ రేపు మళ్ళీ మండేని స్టార్ట్ చేద్దాం. ఇన్ కేస్ బుధవారం కానీ బ్రేక్ చేస్తే, ఐ మీన్ కన్సిస్టెంట్ బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ రీస్టార్ట్ చేయడం గురువారం ఉంది కదా. బట్ అరే మండే నుంచి నేను స్టార్ట్ చేస్తా, మండే ఉంది కదా, మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. పర్ఫెక్ట్ టైం రాదండి, మనం స్టార్ట్ చేసిందే పర్ఫెక్ట్ టైం. నేను ఇదే తప్పు చాలా ఇయర్ చేశాను. ఏదైనా ఒక కన్సిస్టెంట్గా ఏదైనా ఒక ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఒక 21 days ఛాలెంజ్ తీసుకున్నట్టే ఒక 10 days తర్వాత బ్రేక్ అయిపోతే అరే మళ్ళీ అంటే ఆ టైం ఏంటంటే కన్నా ఇది మండే కానీ లేకపోతే ట్యూస్డే వెడ్నెస్డే అలా ఉన్న టైంలో మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే ఏదైతే ఈ 10 days ప్రొడక్టివిటీ పీరియడ్ నేను తీసుకొచ్చానో ఈ 3 daysలలో అది మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. అంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే నువ్వు రీస్టార్ట్ అనేది వెరీ వెరీ ఫాస్ట్గా, అంటే వీలైన తొందరగా ఫాస్ట్గా చేస్తే ఆ కన్సిస్టెన్సీ పీరియడ్, ఆ ప్రొడక్టివిటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో నీ మైండ్కి ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడంటే గత 10 days నుంచి 3 AM లేసావు, ఒక 2 days గ్యాప్ ఇచ్చావు, మళ్ళీ నువ్వు రీస్టార్ట్ చేసావంటే కన్నా నీ మైండ్కి యాక్టివ్లో ఉంటుంది. అరే అప్పుడంతా లేసాం కదా, ఇప్పుడు లేవడానికి ఏం బద్ధకమా అనేసి నీకు మైండ్ ట్యూన్ చేస్తుంది. ఓకే. అండ్ మనము మనకు కన్సిస్టెన్సీగా ఉండడానికి నేను మేజర్గా 4 థింగ్స్ చెప్తా. మేజర్గా 4 థింగ్స్. ఒకటి, అలారం. నేను ఆల్రెడీ ఈ యొక్క 3 AM క్లబ్ మనం స్టార్ట్ చేసిన మొదటి రోజు నేను చెప్పాను, అలారంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు నా మొబైల్ చూసినట్టయితే మార్నింగ్ నేను నిన్ననే ఉదయ్కి చూపించాను అనుకుంటాను, మొన్న ఉదయ్కి చూపించాను. అంటే మార్నింగ్ 3కి లేచినప్పటి నుంచి నైట్ 11కి నిద్రపోయేంత వరకు ప్రతి అవర్ హాఫ్ అన్ అవర్కి ఏ వర్క్ ఏ టైంలో చేయాలి, ప్రతి ఒక్కటి ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది నాకు.
అంటే ఇన్ కేస్ నేను మర్చిపోయినా నాకు ఆ టైంకి పర్టికులర్ టాస్క్ చేయాలి అనేసి నాకు మొబైలే నాకు చెప్తుంది. మనం ఇంతవరకు చాలా మంది మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఒరే ఒక 30 మినిట్స్ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ యూజ్ చేద్దాం, యూట్యూబ్ యూజ్ చేద్దాం, చాలా అంటే మార్నింగ్ నుంచి చదివాం కదా అంటున్నాం అనుకుంటాం. బట్ యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే ఆ 30 మినిట్స్ కాస్త 2 అవర్స్ 3 అవర్స్ వెళ్ళిపోతుంది. మీరే చాలా వరకు గమనించండి. అరే నిద్రపోయే ముందు ఒక 10 మినిట్స్ మొబైల్ చూసి నిద్రపోతాం అనుకుంటాం. బట్ ఆ మొబైల్ చూడడం వన్స్ మనం స్టార్ట్ చేసామంటే కన్నా అది డొపమైన్ రిలీజ్ అవుతుంది. వన్స్ డొపమైన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతే అది ఇట్స్ ప్రొలాంగింగ్ వెళ్తూనే ఉంటుందన్నమాట. సి మీకు ఒక సీక్రెట్ చెప్పేదా? మన అందరం ఏమనుకుంటాం, రష్యా ఈజ్ అవర్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం. బట్ ఏదైతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఫేస్బుక్ ఏవైతే దీని బ్యాక్ ఎండ్లో ఎవరైతే సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారో దే ఆర్ ఫ్రమ్ రష్యా. అంటే మన ఈ యొక్క అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఉన్న యూత్ని సి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ యూత్కి వాళ్ళు ఎరేస్తారు. బట్ మేజర్గా చిక్కేది మనమే అనమాట, ఇండియన్సే. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టైం ఉంది, ఎక్కువగా దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఏదైతే డేటా వస్తుందో దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. దానివల్ల మన బ్రెయిన్ థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని నుంచి బయటపడాలి అంటే కనుక దానికి మేజర్గా మనకు ఉన్నది బుక్ రీడింగ్. అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ మనకు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి అలారమ్స్ అనేది పర్టికులర్గా మస్ట్ అండ్ షుడ్గా అలారమ్స్ అనేది యూజ్ చేసుకోండి. సో వన్స్ అలారం పెట్టేసి ఎవ్రీడే ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఎవ్రీడే నీకు ఆ టైంకి ఆ అలారము వస్తుంది కదా. సో నెక్స్ట్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవడానికి మీరు మ్యూజిక్ కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా మోటివేషన్ సాంగ్ కన్నా బెటర్ థింగ్ ఏదన్నా ఉంది అంటే కన్నా దట్ ఈస్ యువర్ ఓన్ వాయిస్ అఫర్మేషన్స్. మీకు ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మీకు కనిపిస్తుందో అనుకుంటున్నాను ఒక పేజెస్, అక్కడ పేపర్స్, అలాగే అక్కడ కొన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ 1 సెకండ్ చూపిస్తాను. ఐ హోప్ ఇక మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. యా, అక్కడ మీకు కనిపిస్తాం కదా. సో ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత నేను అఫర్మేషన్ చదువుతాను. లేచిన తర్వాత అదే అఫర్మేషన్స్ ఏవైతే నాకు రాశాను అఫర్మేషన్స్, ఆ అఫర్మేషన్స్ నేను నా ఓన్ వాయిస్తో రికార్డ్ చేసుకొని అలారం మార్నింగ్ 2:58కి, నేను 3 కన్నా 2 మినిట్స్ ముందే లేస్తాను. 2:58కి నా ఓన్ వాయిస్ ఏదైతే నేను రికార్డ్ చేసుకున్నానో దాన్ని, ఆ రికార్డ్ చేసుకున్న వాయిస్ని దాన్ని అలారంగా పెట్టుకుంటాను. అంటే ఎవరో మోటివేషన్ ఏదో మ్యూజిక్ మనం మోటివేట్ చేసేదానికన్నా మన ఓన్ వాయిస్తో మన వర్డ్స్ మన అఫర్మేషన్స్ మన కెరీర్ కోసం మన చెప్పే మాట మనమే వింటాం కదా. దానికి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, చెప్పింది నువ్వే కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఎప్పుడైతే నువ్వు ఏ సిచ్యువేషన్లో అయితే ఆ మాటలు మాట్లాడావో ఆ యొక్క సిచ్యువేషన్ గుర్తు వస్తుంది. అంటే ఆ వాయిస్ రికార్డ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. మీరు ఎప్పుడైతే కసిగా ఉండాలి, నా గోల్ని, నా సక్సెస్ని, నా యొక్క థింగ్ని నేను అచీవ్ చేయాలి అన్న మూమెంట్లో అప్పుడున్న ఓన్ బేస్తో ఆ యొక్క వాయిస్ ఆ యొక్క రికార్డింగ్ అనేది చేయండి. అప్పుడు రికార్డ్ చేసినప్పుడు దాన్ని మీరు అలారం పెట్టుకుని డెఫినెట్గా చెప్తున్నాను, 1 డే కాకపోతే 2 డేస్ 3 డేస్ లేకపోయినా కానీ బట్ అది గ్రాడ్యువల్గా లాంగ్ పీరియడ్లో అది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. చాలా చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఒక నా డైటీషియన్ ఒక ప్రేమ్ అనేసి ఒక పర్సన్, సో నా ఫ్రెండ్ అతను. సో అతను అతను చెప్పాడు ఈ సీక్రెట్ నాకు. అంటే అతను నాకన్నా చాలా ప్రొడక్టివ్గా ఉంటాడు. అతని ద్వారా నేను నేర్చుకునే సీక్రెట్ ఇది నేను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తానో నా లైఫ్లో రెగ్యులర్గా నాకు 1 డే మిస్ అయినా బట్ నెక్స్ట్ డేనే, అంటే 3కి మిస్ అయినా 3:34 కన్నా లేచేదానికి అవకాశం ఉంటుంది నాకు. సో కన్సిస్టెన్సీ లెవెల్స్, ఆ లెవెల్లో మనం ఓన్ వాయిస్తో అఫర్మేషన్స్ అనేది రికార్డ్ చేసుకొని దాన్ని అలారం సౌండ్గా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ థింగ్. సో నేను స్టార్టింగ్లో కొన్ని days నేను కూడా ఈ మిస్టేక్ చేశాను. ఐ అగ్రీ దట్. సో ట్రాకర్, మనం మార్నింగ్ ఏదైతే చదువుతున్నాం అంటే ఆ రోజు ఏదైతే టాస్క్ ఉన్నాయో ఆ ప్రాపర్ ప్లానింగ్ షెడ్యూల్ అనేది మన గ్రూప్లో అప్లోడ్ చేయాలి. అప్డేట్ చేస్తే దానివల్ల ఏంటంటే అకౌంటబిలిటీ. అంటే ఇప్పుడు మార్నింగ్ 3కి లేసారు, సో వేకప్ కాల్ వస్తుంది, 1 or 2 minutes వేకప్ కాల్ ఉంటుంది. దాని తర్వాత మీరు మీ షెడ్యూల్ ఏంటి, ఆ రోజు మీరు ఏం చదువుకున్నారు అంటే 3 to 6 వరకు టైం పీరియడ్, 3 to 7 3 to 8 ఏదైతే మీరు టైం ల్యాబ్ పెట్టుకున్నారో ఆ టైం ల్యాబ్ వరకు ఏదైతే చదవాలనుకుంటున్నారో అది అది ఐ మీన్ మీరు ఈ టైంలో ఈ పీరియడ్లో నేను చదవాలనుకుంటున్నాను.
మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఈ 2 to 3 వరకు ఇది చదవాలనుకున్నాను, నైట్ 9 to 10 వరకు ఇది చదవాలనుకుంటున్నారు. సో ఇలా మీరు ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుంటే గన, ఆ షెడ్యూల్ చేసుకున్న దాన్ని గ్రూప్లో అప్లోడ్ చేస్తే గన అకౌంటబిలిటీ పెరుగుతుంది. అరే నేను గ్రూప్లో అప్లోడ్ చేశాను, మార్నింగ్ నేను అప్డేట్ చేశాను కదా, సో మస్ట్ చూడదు కంప్లీట్ చేయాలి. సో అకౌంటబిలిటీ పెరుగుతుంది, అలాగే అక్యురసీ పెరుగుతుంది. సో దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్. ఒకటి, మనం ఏది చదువుతున్నామో కాన్షియస్గా చదువుతాం. ఏదైతే చదువుతున్నామో అది కాన్షియస్గా చదువుతాము. అట్ ది సేమ్ టైం పీపుల్ ఎవరైతే మన గ్రూప్లో అప్డేట్ చేసామో వాళ్ళు క్వశ్చన్ చేసే అథారిటీ వాళ్ళకు ఉంటుంది. ఈ కంప్లీట్ చేశారా అని అడిగే అథారిటీ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా గ్రూప్లో నేను ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా గ్రూప్లో ఎవ్రీడే మార్నింగ్ నా టాస్క్ ఏంటి, ఆ రోజు జరుగుతున్న టాస్క్ ఏంటి, ఆల్రెడీ మనకు ఇన్బిల్ట్గా ఏదైతే మన స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్నే మళ్ళీ ఆల్రెడీ పిన్ చేసి ఉన్నాను, మళ్ళీ ఒకసారి రీపిన్ చేస్తాను నేను. ఓకే, స్ట్రక్చర్ మార్నింగ్ ఏ ఏ టాస్క్ మనం షెడ్యూల్ అప్లోడ్ చేయాలి. అట్ ది సేమ్ టైం నైట్ పనుకోవడం నిద్రపోయేదాకన్నా ముందా ఎగ్జాక్ట్గా 8 PM ప్రతి ఒక్కరు 8 PM ఆర్ 9 PM ఈజ్ అందరికీ సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి 9 PM ఎగ్జాక్ట్గా 9 PM ఆ రోజు ఏదైతే వర్క్ చేసావో నువ్వు అప్పుడు 9 PM అప్డేట్ చేయాలి. నువ్వు ఏదైతే టాస్క్ తీసుకున్నావో ఆ రోజు ఏదైతే షెడ్యూల్ వేసుకున్నావో అది కంప్లీట్ అయిందా లేదా. ఇక్కడ ట్రూనెస్ ఉండాలి. మెయిన్గా ఏంటంటే కొంత మోస్ట్లీ ఎవరు చేయకపోవచ్చు. ఇన్ కేస్ ఇలా చేయకండి, ఇన్ కేస్ చేయకపోయినా చేయలేదు అనేసి. సో ఇన్ కేస్ మీరు 4 చాప్టర్ టార్గెట్ పెట్టుకున్నారు, ఒక్క చాప్టరే కంప్లీట్ చేశారు, ఓకే, దట్ గుడ్. సంథింగ్ ఇస్ బెటర్. ఏదో ఒకటి చేశారు కదా, ఏదో ఒకటి మీరు చేశారు కదా, సంథింగ్ ఇస్ బెటర్ ఆన్ నథింగ్ కదా. సో ఒక చాప్టర్ అయితే చేశారు కదా. సో 4 చాప్టర్స్ అనుకుంటే 1 చాప్టర్ కంప్లీట్ చేశాను అనేసి అక్కడ మీరు అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, అకౌంటబిలిటీ. మీ యొక్క షెడ్యూల్ అనేది కంపల్సరీగా మీరు చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మైక్రో గోల్స్. మీకు 1 సెకండ్ నేను ఒక్క చార్ట్ చూపిస్తాను మీకు, నేను ఎలా నా వీక్ నేను ఎలా షెడ్యూల్ చేసుకుంటాననేసి. సో యాక్చువల్గా ఇది జస్ట్ ఇందాకే చేశాను, అంటే ఈ వీక్ ఇంకా టైం టేబుల్ లేదు, జస్ట్ ఎగ్జాక్ట్గా నేను ఇది చేసి పెట్టాను. ఐ హోప్ ఇది విజిబుల్ అనుకుంటాను, అందరికి కనపడుతుందా? లేదు బ్రో, క్లారిటీ లేదు. ఓకే, నేను ఫోటో తీసి పెడతాను ఇన్ కేస్ కుదరకపోతే. ఇప్పుడు బ్రో ఈజ్ ఇట్ విజిబుల్? సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్తానండి, పైన మనకు డేస్ ఉంటాయి, ఇటు సైడ్ మనకు మన అవార్డ్స్, మనం ఏ టైంకి లేస్తున్నాం, ఏ టైంకి నిద్రపోతాం అనేసి ఇటు అవార్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో సంథింగ్ ఒకటి కనిపిస్తుంది అనుకుంటా. సో ఇట్స్ నాట్ విజిబుల్. యా, ఓకే, నేను గ్రూప్లో ఫోటో సెండ్ చేస్తాను. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకు అంటే మనం మంత్ అంతా చేయం, రెగ్యులర్గా మనము రెగ్యులర్గా మనము మన వీక్ని మనము టార్గెట్ చేస్తాం, మన వీక్ని ప్లాన్ చేస్తాం. అంటే ఆ ఫోటోకి పెట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది, అంటే బ్లాక్స్ అనమాట. ఇప్పుడు మండే టు మండే మనం ప్లానింగ్ వేస్తే కనుక, సండే టు మండే ప్లానింగ్ వేస్తే మనము హాఫ్ ఆఫ్ ది వీక్. హలో, నేను లిఖితాను. యా అన్న, మీటింగ్లో మళ్ళీ స్టార్ట్ చేయడం. ఒక్క నేను నిమిషం. ఇప్పుడే వచ్చాను. హలో, సో సారీ ఫర్ ఇంటరప్షన్. సో మీకు నేను రికార్డింగ్ పంపిస్తాను లిఖిత, ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో ఏంటంటే యా, సో సండే టు మండే, సండే నుంచి సాటర్డే వరకు, సండే నుంచి షెడ్యూల్ వేసుకుంటే, సో ఎక్కడైతే మనము అంటే క్లాసెస్ రాయమంటే క్లాస్ టైంకి వీడియో పిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే మీరు ఏ పర్టికులర్ టైంలో ఏ పర్టికులర్ టాస్క్ చేయాలి అనేసి ఆ ఒక్క పేపర్లో మీకు వీక్ మొత్తం ప్లానింగ్ మొత్తం ఒక చోట కనబడుతుంది. అంటే మీరు చుట్టూ రోజు ఎక్కువగా చూసే చోట అది పిక్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే మీరు ఆ పిక్చర్ చూడగానే
అరే ఈ రోజు ఈ టాస్క్ ఉంది, అరే మండే ఈ టాస్క్ ఉంది, ట్యూస్డే ఈ టాస్క్ ఉంది, వెడ్నెస్డే ఈ టాస్క్ ఉంది. సో ఇన్ కేస్ ఇక్కడ టైం ఇప్పుడు మండే అంటే మండే టాస్క్ తొందరగా అయిపోతే కన్నా మీకు ట్యూస్డే వెడ్నెస్డే ఏదైతే టాస్క్ మిగిలిపోయి ఉంటుందో దాన్ని మీరు మండే లోపే చేయొచ్చు. ఇక్కడంటే టోటల్గా 1 వీక్లో చేయాల్సిన టైం పీరియడ్లో చేయాల్సిన వర్క్ అంతా మీకు అక్కడ విజిబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అట్ ది సేమ్ టైం మీకు ఐ మీన్ దేని తర్వాత ఏది చేయాలని క్లాష్ లేకుండా పర్టికులర్ టాస్క్ పర్టికులర్ టైంలో అలా టైప్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ టైంలో మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఆ టైం టేబుల్ అయితే చాలా చాలా యూస్ఫుల్. నేను అది గత 2 వీక్స్ నుంచి యూజ్ చేశాను. 2 వీక్స్ ముందే అది నేర్చుకున్నాను ఆ మెథడ్ నేను. సో 2 వీక్స్ నుంచి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో అది కూడా మీరు 1 వీక్ షెడ్యూల్ అంటే 1 వీక్ షెడ్యూల్ అనేది కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, లాస్ట్ థింగ్ ఏంటంటే కన్నా నెవర్ గివ్ అప్. ఆల్రెడీ మన గ్రూప్ రూల్ తెలుసు కదా. ఎవరైతే అంటే సైమల్టేనియస్గా 3 డేస్ అంటే కన్సిస్టెంట్గా 3 డేస్ ఎవరైతే వేకప్ కాల్ అటెంప్ట్ చేయకపోయినా, లేకపోతే అప్డేట్ చేయకపోయినా, టార్గెట్స్ అప్డేట్ చేయకపోయినా కానీ వాళ్ళని ఆల్రెడీ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు పాస్ట్ పార్టిసిపెంట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను దాదాపు 4 తీసేసాను. సో ఇక్కడ మనకు పీపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఉండేది 6 పీపుల్ అయినా కానీ బట్ మనకి సీరియస్నెస్ ఉండడం వల్ల మాత్రమే అంటే ఈ గ్రూప్లోకి వచ్చాకంటే ఒకటే సంథింగ్ ఏదో ఒక థింగ్ మనం వేరే వాళ్ళ పర్సన్ నుంచి గ్రూప్ నుంచి మనం నేర్చుకోవాలి, ఈ క్లబ్ నుంచి మనం నేర్చుకోవాలి. దానికోసం కదా ఈ క్లబ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఎవరైతే ఇన్కన్సిస్టెన్సీ ఉంటారో వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే కన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు, ఈ వీక్ అంతా నేను ఉండలేనంటే కానీ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తాను. కానీ బట్ నేను అంటే ఎటువంటి రీజన్ అంటే అన్వాంటెడ్ రీజన్స్ అసలు రీజనే ఉండదు. మార్నింగ్ నిద్ర వస్తుంది నేను లేవలేను అన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎటువంటి ఏమీ లేకున్నా కానీ ఈజీగా వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఫస్ట్ రూల్ పెట్టుకున్న రూలు. అలాగే విజయ్ సార్ ఉబ్రాయ్ సార్ చెప్పిన మెయిన్ థింగ్ ఇదే. ఎప్పుడైతే నేను 3 AM క్లబ్ స్టార్ట్ చేస్తున్నా సార్ అని వాళ్ళకి చెప్పగానే నాకు ఫస్ట్ ఇచ్చిన సజెషన్ అకౌంటబుల్గా ఉండు, ఎవరైతే ఇన్కన్సిస్టెంట్గా ఎవరైతే సీరియస్నెస్ లేకుండా వాళ్ళు రిమూవ్ చేసే అని చెప్పారు. సో అదే పాలసీ నేను ఫీల్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కన్నా నాకు ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ అందరూ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసేసారా? ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసేసారా? ఇంకా లేదు బ్రో. లేదు. రీడింగ్ అయిపోయింది బ్రో. ఫస్ట్ రీడింగ్ అయిపోయిందా? ఎస్. యా, ఓకే. సో మనం అలాగే ఇంకోటి అంటే మెయిన్ థింగ్ ప్రతిరోజు 3 ఆన్సర్ రైటింగ్, అది ఏ పీవైక్యూ అయినా కానీ ఆ టాపిక్ నేర్చుకుని ఎలాగ చదువుతాం కాబట్టి ఆ టాపిక్ రిలేటెడ్గా ప్రతిరోజు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రైటింగ్, 3 పీవైక్యూకి ఆన్సర్ రైటింగ్, 3 పీవైక్యూకి ఆన్సర్ రైటింగ్. సో ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? సో ఈ మెయిన్గా మనకి ఏంటంటే ఈ గ్రూప్లో ఈ రోజు చెప్పిన దాంట్లో మెయిన్గా ఫస్ట్ ఎవ్రీడే 3 ఆన్సర్ రైటింగ్స్. సో ఐ హోప్ అందరూ బుక్స్ పెన్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో నోట్ చేసుకోండి, ఎవ్రీడే 3 ఆన్సర్ రైటింగ్స్ రాయాలి. అలాగే ఎన్సీఆర్టీ, అలాగే ఇంకోటి దానికన్నా ముందు ఏంటంటే ఎవ్రీ సండే మనకు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ డిస్కషన్ 10 minutes క్లోజ్ అవుతుంది, ఓకే, నో ప్రాబ్లం. సో కరెంట్ అఫైర్స్ డిస్కషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్, ఓకే. 3 ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్టు, అంటే కామన్గా లేకపోయినా కానీ అందరూ ఒకే సబ్జెక్ట్ కాకపోయినా కానీ మీకు నచ్చిన అంటే ఆ వీక్లో ఒక ఒక 1 or 2 టెక్స్ట్ బుక్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా 1 or 2 సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక సబ్జెక్ట్లో 2 టెక్స్ట్ బుక్స్ 6th class 7th 8th 9th అలా మీరు ఏదైతే సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ 4 months టైంలో మనం ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తే కానీ ఎన్సీఆర్టీ కంప్లీట్ అయిపోతాయి. రెగ్యులర్గా ఎన్సీఆర్టీ చదివా కానీ సైమిల్టేనియస్గా మనకు క్లాసెస్ అవుతూ ఉంటాయి, ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోతాయి. సో మనకి ఏది ఉన్నా ఆన్సర్ రైటింగ్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా మనకి ఈ 4 months మాత్రమే. వన్స్ మనకు జనవరి స్టార్ట్ అయితే కన్నా ప్రిలిమ్స్కి మనం ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తాం ఎక్కువ.
సో ఐ హోప్ అండ్ అవును 2026లో అటెంప్ట్స్ ఎంతమంది ఇస్తున్నారు 2026లో? నేను బ్రో. ఓకే, బట్ ఇంకా రిమైనింగ్ ఎవరైనా 2026లో అటెంప్ట్ ఇస్తున్నారా? నేను ఇస్తున్నాను. ఓకే, గుడ్ గుడ్. ఓకే, సో 2026లో మనకు ఏదైతే మనం అటెంప్ట్ ఇవ్వబోతున్నామో దానికి మెయిన్ క్రూషియల్ ఈ 4 మంత్స్. ఈ 4 మంత్స్లో మనం ఆన్సర్ రైటింగ్లో ప్రో అయ్యాము అంటే కన్నా డెఫినెట్లీ మనకు ప్రిలిమ్స్ క్రాక్ చేయడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే నా దగ్గర ఒక ప్లానర్ ఉంది, అది విజయ్ సార్ ఇచ్చాడు. సో ఆ ప్లానర్ ప్రకారం చదివామంటే కన్నా, సో ఆ ప్లానర్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఈ ఒక 40-50% అన్న సబ్జెక్ట్ పైన ఓవర్గా గ్రిప్ ఉంటే కన్నా ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు. బట్ ఈ 40-50% సబ్జెక్ట్ పైన గ్రిప్ మనం తెచ్చుకుంటే, ఈ 4 మంత్స్లో గ్రిప్ తెచ్చుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో ఆ ఆ యొక్క షెడ్యూల్ మనము రీచ్ అవ్వాలి, ఆ ప్లానింగ్ మనం ఇవ్వాలంటే కన్నా ఈ 4 మంత్స్లో మనము ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, పీవైక్యూస్, అలాగే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి, అలాగే కరెంట్ అఫైర్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఈ 3 థింగ్స్ మనం కంపల్సరీగా చేస్తే 2026 ఎవరైతే 2027లో అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు అనుకున్నారో వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్, ఇంకా మీరు త్వర అవ్వచ్చు. ఈ యొక్క 3AM క్లబ్ నేను ఓన్లీ మనకి ఈ 6 మెంబర్స్ ఇక్కడైతే ఈ 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళతో స్టార్ట్ అయ్యి ఉండవచ్చు. బట్ నా విజన్ ఏంటంటే కదా, వన్స్ నేను సింగిల్ డిజిట్ ర్యాంక్ క్రాక్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇలాంటి గ్రూప్స్, ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క డిస్టిక్కి ఇలాంటి గ్రూప్స్ ఉండాలి. సో ఆ విజన్తో నేను వర్క్ చేస్తున్నాను. సో చాలామందికి నేను చెప్పే మాటలు కొన్నిసార్లు నవ్వు తెప్పించవచ్చు, కొన్నిసార్లు వీళ్ళకి పిచ్చి అనిపించు. బట్ నా విజన్, నాకు క్లారిటీగా ఉంది. ఎందుకంటే కన్నా ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చేయలేని వాటిని ఏడో వాటి చెప్తున్నారంటే కన్నా, అంటే అది మనకు పాసిబుల్ అయి ఉండవచ్చు. బట్ అది మనకు పాసిబుల్ కావచ్చు. అంటే మనం చేయలేము కదా అనేసి ఎవరూ చేయలేరు కదా అనేది అది మన మూర్ఖత అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా మనం ఏదైతే అనుకున్నామో కన్సిస్టెంట్గా వర్క్ చేద్దాం. డెఫినెట్గా మనం అనుకునేది రీచ్ అవుతాం. బట్ కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా మనం స్టార్ట్ చేసి జస్ట్ సింగిల్ స్టెప్తో, అంటే ఒక్క స్టెప్ అయినా పర్లేదు, బట్ రెగ్యులర్గా మనము కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ మనం ర్యాంక్ అచీవ్ అవుతాం. సో ఐఏఎస్ కోసమా, ఐపీఎస్ కోసమా చదవద్దు, సింగిల్ డిజిట్ ర్యాంక్ కోసం చదవండి. సింగిల్ డిజిట్ ర్యాంక్ కోసం చదివామంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న పోస్ట్ మనకు వస్తుంది. అందరూ జాబ్ కోసం చదవాలి, నాకు ఆ జాబ్ రోల్ కావాలి, ఈ జాబ్ రోల్ కావాలి. నో, నాకు ఒక మేడం చెప్పారు, నువ్వు ర్యాంక్ కోసం చదువు. నీకు ఏ ర్యాంక్ కావాలో ఆ ర్యాంక్ నువ్వు రాసి పెట్టుకో. నీకు ఏ ర్యాంక్ కావాలో ఆ ర్యాంక్ ఎగ్జాక్ట్గా రాసి పెట్టుకో. మీకు అది కనబడుతుందా? సో నీకు ఏ ర్యాంక్ కావాలో నీకు క్లారిటీ ఉండాలి. అంటే ఆ ర్యాంక్ రావాలంటే నువ్వు ఏ విధంగా కష్టపడాలి. సో నీకు ఖచ్చితంగా ఆ ర్యాంక్ చూసిన ప్రతిసారి ఈ పడుతున్న ఎఫర్ట్స్ సరిపోవు, ఆ ర్యాంక్ రావాల్సి దీనికి ఇంకా డబుల్ ట్రిపుల్ చేయాలి అని నీలో కసి పెరుగుతుంది. డెఫినెట్గా మీరు ఆ యొక్క ర్యాంక్ని మీరు అచీవ్ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను సజెషన్, నేను డిజిటల్ డైరీ మెయింటైన్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా స్టేటస్ చూస్తారు. సో ఇది ఈరోజు నా 7th డే. సో డిజిటల్ లైబ్రరీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేను నైట్ నిద్రపోయే వరకు ఏదైతే యాక్టివిటీ చేస్తాను రిలేటెడ్ టు నా పర్సనల్ లైఫ్, అలాగే నా ప్రొఫెషనల్ లైఫ్, అన్నిటినీ మెట్ చేసి జస్ట్ ఒక్కొక్క క్లిప్ 4 seconds to 5 seconds మెట్ చేసి ఒక మోటివేషన్ సాంగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం. అది మీరు ఇన్ కేస్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నాకు పర్సనల్గా కొంచెం ఇబ్బంది ఉన్నాయంటే కన్నా నో ప్రాబ్లం, టెలిగ్రామ్ ఉంది కదా, జస్ట్ రెగ్యులర్గా వీడియోస్ చూసుకొని, అంటే డిజిటల్ డైరీ వల్ల అడ్వాంటేజ్ అంటే కన్నా నీకు అంటే 1 month తర్వాత చూసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు 1 month తర్వాత నువ్వు ఇదే వీడియో చూస్తావు అంటే ఇప్పటికీ నువ్వు అలాగే ఉంటే కన్నా, అరే నేను 1 month ముందు అలాగే ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నా, అలా చేంజ్ ఏముంది అనేది నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుంటావు. సో డిజిటల్ డైరీ మెయింటైన్ చేయడం వల్ల 1 month బ్యాక్ నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికీ నువ్వు వేరియేషన్ చూపించుకోవాలంటే కన్నా, అరే 1 month ముందు నేను ఈ యొక్క పర్టికులర్ టాస్క్లో నేను వీక్గా ఉన్నాను, ఈ 1 month తర్వాత ఇక నేను బెటర్ అయ్యాను అని నువ్వు కంపారిజన్ చూసుకుంటావు. కంపారిజన్ తీసుకున్నప్పుడు నీకు ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. యా, ఓకే, నో ప్రాబ్లం. అదే అంటే ఎవరికైతే పాసిబుల్ ఉంటుందో వాళ్ళు చేయండి. ఓకేనా? ఓకే, సో డిజిటల్ డైరీ వల్ల ఈ మేజర్ బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ నేను మీలాగే యాస్పిరెంట్ని
బట్ ఏదైతే నేను నా యొక్క పర్సనల్ లైఫ్లో నేను నాకు ఉన్న గురువుస్ దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నానో మీతో నేను షేర్ చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఓకే, ఇన్ కేస్ ఏదైనా సజెషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా బెటర్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని ఏదైనా మీ దగ్గర ఐడియాస్ ఉన్నా కానీ నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ రెబల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.